హలో గైస్, శుభోదయం అందరికీ. ఇవాళ వ్లాగ్లో తోకమల్లి గురించి చెప్పాలనుకుంటున్నానండి. దీన్ని తోకమల్లి అంటారు. పున్నాగ పూలు ఇంకా కొండమల్లి కూడా అంటూ ఉంటారండి. దీనికి పెద్ద కాడ ఉంటుందండి. చాలా అరోమాటిక్ ఫ్లవరు. ఇది రాత్రి పూటే విడుస్తుంది అన్నమాట. సెంట్ లాగా జల్లుతుందండి. ఎంత దూరం ఉన్నా మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటుంది. దీనికి పాములు ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. ఈ పువ్వు వచ్చి కార్తీక మాసంలో ఒకటే పూస్తుందండి. శివుడికి ఇష్టమైన పువ్వు. దీంతో ఎవరైనా పూజ చేశారంటే శివుడికి తప్పకుండా కోరికలు తీరుతాయండి. మంచి అరోమాటిక్ ఫ్లవర్ అని కూడా చెప్పచ్చండి. చాలా పెద్ద కాడ ఉంటుంది చూడండి. దీంతో జడ కూడా అల్లుతారండి. సూపర్గా అల్లుతారు. అన్నీ కంబైన్ చేసి మూడు పూలు జడలాగా అల్లుతూ ఉంటారు. పెద్దగా మాలలాగా అల్లుతారు. చాలా బాగుంటుందండి. శివుడికి ప్రీతమైన ఫ్లవర్ అండి ఇది. అచ్చు మల్లి వాసన వస్తుందండి. మల్లి పువ్వు ఎలా ఉంటుంది వాసన ఫ్రేగ్రెన్స్ వస్తుందో అలాగే ఈ పువ్వు కూడా సేమ్ దిట్టం అండి. అలాగే ఉంటుంది. ఇక చూశారు కదా తోకమల్లి ఫ్లవర్స్. ఇక మ్యాగీ తయారు చేసుకుంటామండి. ముందుగా ఒక కడాయి తీసుకొని కడాయిలో నీళ్ళు పోసుకొని మనము బుల్డాగ్ అని కొరియన్ నూడిల్స్ చేయబోతున్నామండి. నీళ్ళల్లో ఆల్రెడీ మ్యాగీ వేసేసామండి. ఉడుకుతూ ఉంది. బుల్డాగ్ నూడిల్స్ అండి. కొరియన్ నూడిల్స్ అనమాట. ఇది సూపర్ టేస్టీగా ఉంటుందంట. మా అమ్మాయి తెచ్చింది. మమ్మీ ఒకసారి చేసి పెడతాను టేస్ట్ చూడని చెప్పేసి మా అమ్మాయి తయారు చేస్తుందండి. చూడండి ఉడుకుతూ ఉంది. మ్యాగీ లాగే ఉడికించుకోవాలన్నమాట. బుల్డాగ్ నూడిల్స్ చికెన్ ఫ్లేవర్డ్ నూడిల్స్ అండి. చికెన్ ఉంటుందన్నమాట దాంట్లో. ఫ్రైడ్ చికెన్ టేస్ట్ అయితే చాలా స్పైసీగా ఉందండి. స్పైసీ చికెన్ అనమాట. చికెన్ దీంట్లో ఏముంటుంది కాబట్టి ఈ మధ్య ఇక్కడ కూడా దొరుకుతున్నాయండి ఇండియాలో. అంతకుముందు కొరియాలో ఒకటే దొరికేవి. హాట్ చికెన్ అనమాట. సూపర్గా ఉంటుంది. మూత పెట్టి ఉడికించుకుంటున్నాం. మామూలు నూడిల్స్ లాగే కొంచెం చేసుకోవాలండి. కొంచెం వాటరీగా ఉంటే సరిపోతుంది. ఆల్రెడీ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ మేకర్ అనమాట. ఇది బుల్డాగ్కి టేస్ట్ మేకర్ ఇదన్నమాట. ఆయిల్ టైప్ ఇచ్చుంటారండి. లిక్విడ్ లాగా 2 కంబైన్ చేసి మనం కలుపుకోవాలన్నమాట. ఫస్ట్ ఎగ్స్ బాయిల్ చేసి వేసేసుకుంది మా అమ్మాయి ఒక బౌల్లో. ఏదైతే ఉందో మనకి మ్యాగీ మిక్స్ తర్వాత హాట్ ఆయిల్ 2 కలిపేస్తుందండి. 2 కలిపి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒకసారి స్టిక్ చేసుకోవాలి బాగా. తర్వాత మ్యాగీ వేసుకొని మామూలుగా తిప్పుకోవాలన్నమాట. అయిపోతుంది హాట్ చికెన్ మ్యాగీ. చాలా బాగుందండి. కొరియన్ స్టైల్లో చేసింది. ఆయిల్లో సోయా సాస్ టమాటో సాస్ అన్నీ కలిపేసుకుంటున్నారండి. ఆయిల్గా ఉంది. ప్లస్ టేస్ట్ మేకర్ 2 వేసి బాగా మిక్స్ చేసి తర్వాత మ్యాగీ వేసి తింటమే అండి. కలుపుకొని సూపర్గా ఉందండి. కాకపోతే కొంచెం వాటరిష్గా ఉంటే బాగుంటుందండి. మరీ గట్టిగా ఉంటే బాగోదు ఈ మ్యాగీకి. దీంట్లో టేస్ట్ మేకర్ నువ్వులండి. వైట్ నువ్వులు ఉంటాయి కదా, అది టేస్ట్ మేకర్ అన్నమాట. ఆయిల్లో చికెన్ ముక్కలు వేసారండి. లైట్ చిన్న చికెన్ ముక్కలు. ప్లస్ ఫ్లేవర్ కూడా చికెన్ లాగే వస్తుంది. అంతేనండి, రెడీ అయిపోయింది. హాట్ మ్యాగీ, చికెన్ మ్యాగీ రెడీ అయిపోయిందండి కొరియన్ స్టైల్లో. శంకు పువ్వు కూడా ఉందండి. శంకు పువ్వు శివుడికి ఇష్టమైన పువ్వు. ఈ 2 పువ్వులతో కానీ మనం పూజ చేసినట్టయితే శివుడు మన కోరికలు తీరుస్తాడండి. శివుడు ప్రసన్నుడు అవుతాడండి. ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి హోమ్ డిలైట్. Signing off, Rekha. Bye bye for now.